చాలా అమ్మగారు అన్నాడు పెట్రోల్ బంక్ పంపు పట్టుకుని 15 ఏళ్ల కుర్రాడు. హైదరాబాద్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో హైత్ నగర్కు సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ అది. ట్యాంక్ పూర్తిగా నింపే, కళ్లల్లో కాంటాక్ట్ లెన్స్తో ఈ విదేశీ యువతో అన్నట్టుగా బాబ్డ్ హెయిర్ సవరించుకుంటూ చెప్పింది రోషిణి. ఆమెను సమీపంలో నిలబడి చూస్తున్నాడు బంక్ మేనేజర్. ఇంత అందమైన ఆడపిల్ల ఇలాంటి రాత్రి వేళ బంక్కి రావటం విడ్డూరంగానూ ఆ నిశ్శబ్ద సౌందర్యం అనుభవించదగ్గదిగాను అనిపిస్తుంటే పరిసరాల్ని మరచి ఆమె నగ్న శరీరాన్ని ఊహించుకుంటున్నాడు అతను. ఏది ఇలాతే పంపు అవుట్లెట్ను అందుకోబోయింది. అమ్మో, ఇది మీ చేతికి ఇవ్వకూడదండి అన్నాడు వెనక్కి తిరుగుతూ. ఏడ్చేవులే లాక్కుంది బలవంతంగా. సార్, ఆ కుర్రాడు గావుకగా పెట్టడంతో స్వప్నం నుంచి తేరుకున్నాడు మేనేజర్. చూడండి సార్, ఆవిడ పంపు లాక్కుంది. తప్పా? పంపు మీదైతే ట్యాంకు నాదేగా. సరదా పుట్టింది నిప్పుకుంటున్నా. ఆమె నవ్విన నవ్వుకి మేనేజర్ ఎంతో సంబరపడిపోయాడు. మీరు కావాలనాలే కానీ బంకు మొత్తం మీ డిక్కీలో పెట్టేసుకోండి అనేయాలన్నంత ఊపొచ్చేసింది. తప్పేంట్రా, ఎవరు నింపితేనేం, మీటరును బట్టి డబ్బులు ఇచ్చేస్తారుగా. మెలి తిరిగిపోతూ థర్మామీటర్కు అందని వేడి ఒంట్లోంచి పుట్టుకొస్తుంటే కాంక్షగా ఆమెను చూశాడు. థ్యాంక్ యూ గోముగా అంది. లైట్ బ్లూ కలర్ మ్యాక్సీలో పాలనురుగు లాంటి పొంకాన్ని గుట్టుగా దాచుకుని గాఢంగా నిట్టూర్చుతుంటే మంత్రముగ్ధుడిలా మారిపోయాడతను. ట్యాంక్ నిండింది. తాళం వేసేలా ఇవ్వు. పంపు నాపై నుంచి పక్కకు జరిపింది. మరో 6 నిమిషంలో కారు ట్యాంక్ లాక్ చేసి తాళాన్ని ఆమెకు అందించాడు. అవును, ఈ బంకు యజమాని ఎవరు? టైం చూసుకుంటూ అడిగింది. 10:36. సరిగ్గా అప్పుడే రోడ్డుపై నుంచి దూసుకు వెళుతున్న డాట్సన్ పై పడింది ఆమె దృష్టి. క్షణం పాటు తల బయటకు పెట్టి చూసిన వైదేహిని గుర్తుపట్టడం ఆమెకు కష్టం కాలేదు. మీరు చెప్పనే లేదు అంది ఇందాక అడిగిన ప్రశ్నకు జవాబేమీ రాలేదన్నట్టుగా. అరుణ్ అని కలలోలాగా జవాబిచ్చాడు మేనేజర్. అరుణ్ అంటే బక్కగా ఉంటాడు కదూ? లేదండి, బాగా లావుగా ఉంటాడు. ఇంత లావుగా ఉంటాడా? ఆమె తన చేతుల్ని చాచింది. అతడిని చేరి చుట్టూ చేతులు నుంచింది. అది ఆ వ్యక్తి ఊహించనిది. లేదు లేదు, ఇంకా సన్నగా ఉంటాడు. ఇంత. ఆమె చేతుల్ని మరింత దగ్గరికి జరిపింది. క్షణంలో ఆ వ్యక్తి ఎంతటి వివసత్వానికి లోనయ్యాడు అంటే ఆమె పంపు నాబును నొక్కిన విషయం కానీ, అప్పటికే పెట్రోల్తో అతని శరీరమంతా తడిసిన నిజం కానీ ఆ కుర్రాడు కేక వేసేటంతటి వరకు గుర్తించలేకపోయాడు. అయ్యో, ఇదేంటి? కుర్రాడు ముందుకు పరిగెత్తుకొస్తుంటే పంపులోని పెట్రోల్తో వాణ్ణి పూర్తిగా తడిపేసింది రోషిణి. ఆ పంపు ఇలా ఇచ్చేయండి. ఈసారి బంకు మేనేజర్ 2 అడుగులు ముందుకేసి ఆమె చేతిలో అవుట్లెట్ లాక్కోబోయాడు. స్టాప్ దేర్ అరిచింది. అప్పుడు ఆమె చేతిలో ఓ లైటర్ వెలుగుతోంది. మిస్టర్, ఆగక్కడ. ముందుకొచ్చావంటే నీ బంకుతో పాటు నువ్వు నీ అసిస్టెంటు మాడి మసైపోతారు. పంపును ఆపరేట్ చేస్తూ బంకును చుట్టూ పరిసరాల్ని పెట్రోల్తో తడుపుతూనే ఓ నవ్వు నవ్వింది. ఇప్పుడు ఆమె గంధర్వకని ఎలా కనిపించడం లేదు అతనికి. ఓ మృత్యుదేవతలా, రక్తం త్రాగే తోడేలులా అనిపించింది. అతడు ఏదో అనబోతూ మరో అడుగు ముందుకు రాబోయాడు. ఏం హెచ్చరించింది. చెబుతున్నది నీకు కాదు, ఇప్పుడు ఇదంతా ఏం కావాలని? మేనేజర్ గొంతు తడబడింది. దట్స్ గుడ్, అలా వ్యవహారంలోకి రా. చూడు, నీ దగ్గరున్న క్యాష్ బ్యాగ్స్ మొత్తం కారులో పెట్టించు. అమ్ము, నా ఉద్యోగం? కాదంటే నీ ఉద్యోగమే కాదు, నీ ప్రాణాలు పోతాయి. వ్యవధి లేదు. 5 అంకెలు లెక్క పెడుతున్నాను. లైటర్ వెలిగించింది. క్షణం పాటు మేనేజర్ కళ్ళకది శవాన్ని కాల్చే కురివిలా అనిపించింది. 1 చూసింది, చలనం లేదు. 2 ఆమె కారు వైపు నడిచింది. 3 నిస్సహాయంగా తలపట్టుకున్నాడు. 4 ఇచ్చేయిరా అరిచాడు మేనేజర్. లెదర్ క్యాష్ బ్యాగ్స్ ను కుర్రాడికి అందిస్తూ రెప్పపాటులో క్యాష్ బ్యాగ్స్ ను కారులో ఉంచాడు. అప్పటికే కారును చేరుకుందామె పంపు విసిరి. బంకు మేనేజర్ ఒక క్షణం సంశయించి కారు నెంబర్ చూడాలన్నట్టుగా బంకు సమీపంలో నుంచి కారు వెనక్కి నడిచాడు. కారు కదిలింది. వెనక్కి ఎన్ని అడుగులు పరిగెత్తాడో, అసలు అతడు కారు నెంబర్ చూశాడో లేదో మరి. మరుక్షణం వెలుగుతున్న లైటర్ ఓ మిస్సైల్లా ఎగిరి బంకు పక్కన పడింది. నేలపై మంటలు. చాలా స్వల్ప వ్యవధిలో బంకు మేనేజరు కుర్రాడు ప్రమాదాన్ని గుర్తించినట్టు దూరంగా పరిగెత్తారు. అంతే, పెట్రోల్ బంకు కూడా అంటుకుంది. క్షణం నిశీధి వణికేటట్టు పెద్ద పేలుడు. మంటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. నో! దూరంగా ఇసుకలో పడి నేలపై తలబాదుకున్నాడు మేనేజర్. ఓ ఫర్లాంగు దూరంలో కారాపిన రోషిణి వెనక్కి చూసింది. గుడ్ హెవెన్స్, దే ఆర్ సేఫ్. సరిగ్గా అప్పుడే ఓ ఆకారం చుట్టుపక్కల నుంచి కదిలి బంకు వైపుకు నడిచింది నెమ్మదిగా. క్లైమాక్స్ లో కారుతో వచ్చిన రోషిణి చూడగానే హుషారుగా అభినందించాడు వైదేయ్య. నిజానికి ఆ
హుషారు డబ్బు కొల్లగొట్టి తెచ్చినందుకు కాదు, ఆ రాత్రి ఆమెను కొల్లగొట్టబోతున్న తన అదృష్టానికి. కారెక్కడా? ఫియట్లో నుంచి అడిగింది. అక్కడే 25వ మైలురాయికి ఆనుకుని ఉన్న ఓ పొదచాటున కనిపించింది డాట్సన్. లవ్లీ కారును చూస్తూ ఎలవేసింది. ఐ లవ్ దిస్. ఐ టు ఆమెనే కోరికగా చూస్తూ అన్నాడు. నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం చుట్టూ ఓ మారు కలియ చూసి ఫియట్ని ఓ మూల ఆపింది. దిగపోతూ ఏదో గుర్తుకొచ్చినట్టు క్షణం ఆగి డాష్ బోర్డులో ఉన్న విగ్గును అందుకుంది. అప్పటికే కాంటాక్ట్ లెన్స్ తీయడంతో ఆమె కళ్ళ నుంచి కొద్దిగా నీళ్లు చిమ్ముతున్నాయి. చాలా వేగంగా డాట్సన్ చేరుకున్నారిద్దరు. ఈసారి రోషిని డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. మరుక్షణం కారు కదిలింది. నేలకి 2-3 అంగుళాల ఎత్తులో వెళుతున్నట్టు ఉంది డాట్సన్. అతడు వారించబోతుంటే చివరికి ఆ రెస్టారెంట్లో డాట్సన్నే సంపాదించారన్నమాట అడిగింది ఆమె. అవును, నాకు తెలుసు నువ్వదే తీసుకొస్తావని నవ్వింది చిలిపిగా. ఎలా? నీకు దుమ్మంటే చాలా ఇష్టం కాబట్టి. అతడు మరో ప్రశ్న వేయబోతుండగా ఓ చేత్తో అమాంతంగా అతని దగ్గరకు లాక్కుని పెదవులపై బలంగా ముద్దు పెట్టుకుంది. అడగాల్సిన చాలా ముఖ్యమైన ప్రశ్న గొంతులోనే సమాధైపోయింది. స్లోగా పోని భయంగా చూశాడు. కొద్దిగా మిగిలింది. ఏంటి? నీలో పిరికితనం. అతను మాట్లాడలేదు. లుక్ ఎట్ దిస్. కారు పెట్రోల్ బంకు ఉన్న ప్రదేశాన్ని దాటుతుంటే క్యాజువల్గా చూసిన వైదేహికి మతిపోయినట్టయింది. కారు మేఘాల్లా ఆ ప్రదేశాన్ని వ్యాపించి ఉన్నాయి నల్లని పొగలు. చుట్టూ జనం. హారిబుల్. గొంతు తడారిపోతుంటే మరి ఆ ఇద్దరు అడిగాడు. వాళ్ళకేం కాలేదు, సీరియస్గా అంది. ఎందుకో ఇప్పుడు తన పక్కనున్న రోషిని చూస్తుంటే మనిషి రూపంలో ఉన్న మిన్నాగులా అనిపించింది. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ గురించే. నా గురించా? ఈ రాత్రికి నాతో గడపబోయే క్షణాల గురించా? కవ్విస్తున్నట్టుగా చూస్తుంటే తట్టుకోలేకపోయాడు. కాంక్షగా ఆమె చెంపల వైపు జరగ్గాని కాస్త ఓపిక పట్టలేవు అంది క్రీకంట చూస్తూనే. మరో 5 నిమిషాలు ఆగు. కారు అప్పటికే రెస్టారెంట్ చేరుకుంది. స్టాప్ అరిచాడు వైదేహ. ఆవరణలో ఉన్న పోలీసులను చూసి కారాపింది. నా కారు ఇక్కడే ఉంచానక్కడ కేకలు పెడుతున్నాడు వ్యక్తి. పార్కింగ్ ప్లేస్లో ఆగిన ఎస్ఐ ఆగిన కారు కేసు చూశాడు. అంతే, వైదేహ మొహం పాలిపోయింది. వాట్ హ్యాపెండ్ ఇన్స్పెక్టర్? డ్రైవింగ్ సీట్లో నుంచి పక్కకు జరిగి అడిగింది రోషిని. రెస్టారెంట్కి వచ్చేటప్పుడు కారు తీసుకొచ్చానంటాడు మేడం. బయటకు వచ్చేసరికి లేదంటాడు. కారు యజమానిని చూపిస్తూ అంటున్నాడు ఎస్ఐ. ఐ సీ. కారును పార్కింగ్ కోసం అన్నట్టుగా ఓ మూలకు పోనిచ్చింది ఆమె. అంటే అతడు పోయిందంటున్నది డాట్సన్ కాదా? తేరుకుంటూ ధైర్యంగా బయటకు వచ్చాడు వైదేహ. ఎంత ధైర్యంగా హ్యాండిల్ చేసింది రోషిని. వైదేహ సాలోచనగా చూశాడు. కారు దిగి ఆమెలో ఎలాంటి సంచలనమూ లేదు. చాలా మామూలుగా ఉంది. అయితే నా కార్యమైనట్టు. కారు యజమాని ఇంకా మొత్తుకుంటూనే ఉన్నాడు. లైటు వెలుగులో అప్పుడు స్పష్టంగా కనిపించాడు వైదేహికి. అతను మరెవరో కాదు, ఆనందరావు. ఒకనాడు పార్కులో వైదేహిపై చేయి చేసుకోవడానికి సిద్ధపడ్డ కౌర్ సింగ్.